మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఏ పాపము తెలియని ఓ అమాయక పక్షి మన దేశంపై గూఢచర్యం నిర్వహిస్తోందనే అనుమానంపై అరెస్టు కాబడింది. అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఆ అధికారులకు 8 నెలలు పట్టింది. చివరికి అది మామూలు పక్షేనని తేలడంతో విడుదల చేశారు. వింటుంటూనే వింతగా ఉంది కదా. ఇది నిజంగానే జరిగింది. ఎక్కడో కాదు, మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అది పక్కగా చైనా గూఢచర్యానికి సహకరిస్తుందనే అనుమానం వారిని అలా చేయించింది. ఎట్టకేలకు కస్టడీలో ఉన్న పావురానికి విముక్తి లభించింది. కానీ దాదాపు 8 నెలల పాటు ఆ కపోతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో బందీగా ఉండాల్సి వచ్చింది. అయితే విచారణలో తేలింది ఏంటంటే అది చైనా నుంచి రాలేదు, కాకపోతే తైవాన్ నుంచి వచ్చింది అని. మహారాష్ట్ర చెంబూర్లోని పిర్పావ్ జెట్టీలో గతేడాది మే నెలలో ఈ పావురం కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. 2 రెక్కలకు కాపర్, అల్యూమినియం పరికరాలు అమర్చి ఉన్నాయి. పైగా ఆ పక్షి రెక్కలపై చైనా వాడుక భాషలో సందేశం రాసుంది. దాంతో స్థానిక ఆర్సీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యం అనుమానిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు అలాంటిదేం లేదని తేలడంతో ఆ అభియోగాలను తొలగించారు. అయితే ఆ పావురం మామూలు పావురం మాత్రం కాదు. అది తైవాన్ లో నిర్వహించే పక్షులు దూరాలను అధిగమించే పోటీల్లో పాల్గొన్న ఓ కాంటెస్ట్ పావురం అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఇలా సమాచారం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు మోసుకుపోయే పోస్ట్ మెన్ జాబ్ చేయటం పావురాలకు కొత్తేం కాదు. అలనాడు ప్రాచీన కాలంలో మేఘాలతో సందేశాలు పోయేవట. ఆపై పావురాలు ఆ డ్యూటీని చేశాయి. నిజానికి పావురాలు ప్రేమకు చిహ్నాలని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు రాజుల కాలంలో ప్రేమికుల మధ్య ఇవే రాయబారాలుగా పనిచేస్తూ ఉండేవి. ప్రేమ లేఖల్ని మోసుకెళ్తూ ఉండేవి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో లేని ఆ రోజుల్లో ఇవే మెసెంజర్లుగా పనిచేస్తూ ఉండేవి. రాజ్యాల మధ్య పావురాలే పోస్ట్ మెన్ డ్యూటీలు నిర్వహించడం జరిగేది. ఇందుకోసం పావురాలకు శిక్షణ కూడా ఇచ్చేవారు. అయితే ఈ రోజుల్లో కూడా పావురాలు ఇంకా అలాంటి డ్యూటీ చేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ అధికమయ్యాక ఇంకా కొంతమంది పావురాలపైనే ఆధారపడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి ప్రైవసీ కరువైపోతోంది. చేతిలో సెల్ ఫోన్లుంటే చాలు ఆ మనిషి ఎక్కడున్నాడో ఇట్టే ట్రాక్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో రహస్య సందేశాలు పంపుకున్నా ఇంతే చక్కగా లీక్ అయిపోతున్నాయి. ఫోన్లలో రహస్యంగా మాట్లాడుకోవటం సాధ్యం కావటం లేదు. కొత్తగా కనిపెట్టిన అనేక సాఫ్ట్వేర్లు తేలికగా పసిగడుతున్నాయి. అందుకే ఇప్పటికీ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు పావురాల ద్వారా సమాచారాన్ని పంపుకోవటం కొనసాగిస్తున్నాయని అంటున్నారు నిపుణులు. ఉగ్రవాదులకు పావురాల కన్నా చీప్ ప్రైవసీ మరొక రూపంలో లభించడం లేదు. అందుకే ఈ మధ్య పాకిస్తాన్ కూడా మన దేశ సరిహద్దులో రహస్యాల కోసం పావురాలను పంపిస్తోంది. పక్షుల రెక్కలో చిప్స్ పెట్టి కెమెరాలు ఏర్పాటు చేసి సరిహద్దుల్లోని రహస్య సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఆ పక్షుల్ని మన పోలీసులు గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటివే ఓ 150 పావురాలను ఈ మధ్య కశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకోసం ఓ 3 వ్యక్తులు పాకిస్తాన్ కు చెందిన పావురాలను అరటి పండ్లు తరలించే పెట్టెల్లో రహస్యంగా రవాణా చేస్తూ దొరికిపోయారు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పావురాలను టెస్టింగ్ కి పంపారు. ఆ టెస్టుల్లో తేలిందేంటంటే ఈ పావురాలన్నీ బాగా శిక్షణ పొందాయి. వాటి కాళ్లకు మ్యాగ్నెటిక్ చిప్స్ కూడా ఉన్నాయి. అంటే గూఢచర్యం కోసం ఈ పావురాలను వినియోగిస్తారని స్పష్టమైంది. ఉగ్రవాద సంస్థల రహస్య ట్రైనింగ్ క్యాంపుల మాదిరిగానే పావురాలకు కూడా గూఢచర్య నేర్పిస్తున్నారని తేలిపోయింది. ఇవే కాదు, ఇంకా చాలా రకాలుగా జంతువులతో గూఢచర్యం జరుగుతోంది. గత సంవత్సరం ఆగస్టు 31న ఓ జడల బర్రెల మంద చైనా భూభాగాన్ని దాటుకొని అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చింది. వారం రోజుల తర్వాత మన సైన్యం వాటిని తిరిగి చైనా యజమానులకు అప్పగించింది. మామూలుగా అయితే దీనికి అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ లద్దాఖ్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ జడల గేదెలను చైనా గూఢచర్యానికి ఉపయోగించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వారం రోజులు మాత్రం అవి ఇండియన్ ఆర్మీ ఆతిథ్యాన్ని స్వీకరించాయి. ఆ తర్వాత అవి అమాయక జంతువులేనని నిర్ధారించుకుని చైనా సైన్యానికి అప్పగించింది మన ఆర్మీ. జంతువులతో గూఢచర్యం అనేది దశాబ్దాలుగా జరుగుతోంది.
మీకు తెలుసా, భూమిపైనే కాదు నీటిలో ఉండే జీవులను కూడా గూఢచర్యం కోసం వాడుకోవటం జరుగుతోంది. గతేడాది ఏప్రిల్లో నార్వే తీరంలో ఓ బ్లూ వేల్ ను అధికారులు వల వేసి పట్టుకున్నారు. బ్లూ వేల్స్ చాలా తెలివైనవి. ఇవి మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. నార్వే తీరంలో పట్టుకున్న వేల్ మెడ చుట్టూ ఓ పట్టి ఉండడంతో పాటు దాని తలపై ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని గుర్తించారు. బహుశా రష్యా దీన్ని ఉపయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ బ్లూ వేల్ ను ఏ మిషన్ కోసం ఉపయోగించారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే నీటి అడుగున ఉండే ల్యాండ్ మైన్లు, విదేశాలపై నిఘా పెట్టే సబ్మెరైన్లను గుర్తించడం కోసం 1960ల నుంచి అమెరికా నేవీ కూడా డాల్ఫిన్లను ఉపయోగిస్తోంది. వీటికి శిక్షణ ఇచ్చి తలలకు బెల్టులతో సెన్సార్లను అమరుస్తున్నారు. రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో డాల్ఫిన్లతో రష్యా సబ్మెరైన్లపై అమెరికా నిఘా పెట్టింది. గతంలో సీ లైన్స్ ను కూడా ఇందుకు ఉపయోగించింది. రష్యా కూడా ఈ రకంగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. యుక్రెయిన్ తో రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో డాల్ఫిన్లతో గూఢచర్యం కూడా తెర మీదకొచ్చింది. ఇటు గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కూడా డాల్ఫిన్లను ఉపయోగించి గూఢచర్యం చేయడంతో దిట్టగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హమాస్ ఆరోపించింది. అయితే డాల్ఫిన్ల వలస విధానాన్ని అంచనా వేయడం కోసమే ఈ టెక్నాలజీని అటాచ్ చేశామంటూ ఇజ్రాయెల్ సమాధానం చెప్పింది. సముద్రపు సింహాల కంటి చూపు అద్భుతంగా ఉంటుంది. డాల్ఫిన్లలాగే సముద్రంలో పడిపోయిన వాటిని గుర్తించడంలో, నీటి అడుగున ఉన్న మైన్లను గుర్తించడంలో ఇవి ఉపయోగపడతాయి. సీ లయన్స్ కు అమెరికా నౌకాదళం సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అయితే పావురాలే సైనికుల మధ్య సందేశాలు పంపడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి వీటికి మినియేచర్ కెమెరాలు, చిప్స్ లాంటివి శత్రువులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా సైన్యం పావురాల తరహాలోనే కాకులు కూడా గూఢచర్యానికి ఉపయోగించుకుంటోంది. శత్రువు సైన్యాన్ని పసిగట్టడానికి వీటిని ఉపయోగించారు. ఇవి బరువులు, ప్యాకేజీలు, ఫైల్ ఫోల్డర్లను సైతం ముక్కున కరుచుకొని తీసుకెళ్లేలా శిక్షణ ఇస్తున్నారు. సోవియట్ ఎంబసీలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం 1960లో సిఐఏ పిల్లులతో ఆడియో రికార్డింగ్ చేయించడానికి వాటికి సర్జరీలు చేసినట్టు చెప్తున్నారు నిపుణులు. అయితే వీటి బెడదను నివారించేందుకు పిల్లులను పెంచుతూ ఉండడంతో ఈ ప్లాన్ విఫలమైంది. దీంతో ఈ ఆపరేషన్ ఆపేశారు. 1989లో దీనికి సంబంధించిన రికార్డులను తగలబెట్టారు. అమెరికా రక్షణ శాఖకు చెందిన అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ DARPA షార్కుల మెదడులో ఎలక్ట్రోడ్లను ఇంప్లాంట్ చేసి వాటిని కంట్రోల్ చేయొచ్చని ప్రతిపాదించినట్లు 2016లో కథనాలు వచ్చాయి. ఈ షార్కుల సాయంతో జలంతర్గాములపై నిఘా పెట్టొచ్చని భావించారు. కానీ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందో లేదో బయట ప్రపంచానికి తెలియరాలేదు.